హలో నమస్తే. హ్యాపీ న్యూ ఇయర్. ఇంకొకసారి నేను ఒక వీడియో పెట్టాను. హ్యాపీ న్యూ ఇయర్ ఒక మెసేజ్ అని ఇచ్చాను. అయినా సరే ఇంకొకసారి మీ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాను. ఎందుకంటే పొద్దున్నే జనవరి 26 ఫస్ట్ వీడియోనే గవర్నమెంట్ని తిడతాం ఎందుకని చెప్పి గవర్నమెంట్కి ఒక సలహా ఇద్దామని ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ముఖ్యమంత్రి, ఎందుకంటే మరి ఇవన్నీ చేయాలంటే ఆయనే చేయాలి. ఈజ్ ద సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి. సో ఓన్లీ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు కెన్ డూ దిస్. సో ఆయనకి కొన్ని రిక్వెస్ట్లు సలహా రూపంలో చెబుతున్నా. నేను విమర్శించట్లేదు, ఎందుకంటే ఫస్ట్ వీడియోనే ఆయన్ని విమర్శిస్తే బాగుంటుందని దీనికి సలహా చెప్తున్నా. దేశంలో ఉన్నటువంటి మల్టీ పావర్టీ రేట్ కంటే మన ఆంధ్రప్రదేశ్ యొక్క మల్టీ పావర్టీ రేటు ఎక్కువ ఉంది. మల్టీ డైమెన్షనల్ పావర్టీ రేట్ ఎక్కువ ఉంది. మనది 6.06% ఉంది. ఇది నేషనల్ యావరేజ్ కంటే ఎక్కువ. ప్రతి రాష్ట్రంలో, ప్రతి దేశంలో కొంతమంది పేదవాళ్ళని చూపించి, దేశంలో కొంతమంది రిచ్ పీపుల్ని చూపించి, కారుల్లో తిరిగేటువంటి సూట్ వేసుకున్నటువంటి వాళ్ళని చూపించి ఇదిగో మా దేశం డెవలప్ చెందిందని చెప్పడం పొరపాటు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా పేదరికంలో మగ్గుతున్నారు, గోసులు పెట్టుకొని తిరుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే ఒక రాష్ట్రంలో కూడా ఒక జిల్లా డెవలప్డ్ జిల్లాలను చూసి మురిసిపోకూడదు. దాంట్లో అన్డెవలప్డ్ జిల్లాలు చాలా ఉంటాయి. ఆ అన్డెవలప్డ్ జిల్లాలను కూడా మీరు పైకి తీసుకురావాలి. ఈ ఆంధ్రప్రదేశ్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ రేటు 6% ఉందంటే మనం అనుకుంటున్నాం 100లో 6 మాత్రమే పేదవాళ్ళు ఉన్నారని మనం అనుకుంటున్నాం. 100లో 6 మాత్రమే పేదవాళ్ళు ఉన్నారని. అఫ్కోర్స్ ఈ లెక్కల్లో కూడా చాలా బొక్కలు ఉన్నాయి. ఓకే, అవి దాని గురించి తర్వాత మల్టీ డైమెన్షనల్ పావర్టీ రేట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారనేది ఇప్పుడు చాలాసార్లు మాట్లాడాను. దాని గురించి తర్వాత మాట్లాడదాం. నేనేమన్నా అంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ రేట్ 6.06% ఉంటే పార్వతీపురం మన్యంలో ఇదే డైమెన్షనల్ పావర్టీ రేటు 29.29%, అంటే 30% ఉంది. ఎక్కడ? పార్వతీపురం మన్యం పార్వతీపురంలో. ఇదేంటంటే రాష్ట్రానికి 6%, అంటే రాష్ట్రం మొత్తం మీద 6 పేదవాళ్ళు ఉన్నట్టుగా నీకు కనిపిస్తుంది. కానీ పార్వతీపురం మన్యం లాంటి జిల్లాలకు వెళ్తే 100లో 30 మంది పేదవాళ్ళు ఉన్నారట. మరి దీన్ని రాష్ట్రం అభివృద్ధి చెందిందని మనం ఎలా చెప్పుకుంటాము? కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి వాటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇట్లాంటి వెనకబడిన జిల్లాలని ఎక్కువగా ఫండ్ ఇవ్వండి మీరు రిక్వెస్ట్ చేస్తున్నాం. పావర్టీ డ్రాప్ అనేది 1%కి తీసుకొస్తాము 2025 కల్లా అని చెప్పి అప్పుడు ఒక లైన్ పెట్టారు. ఆ లైన్ వచ్చిందో రాదో తెలీదు, బట్ ఆయన చెప్పడం అయితే చెప్పారు ముఖ్యమంత్రి గారు గతంలో. బై 2025కి పావర్టీ రేట్ను 1%, బిలో 1% తెస్తాను. తీసుకురాలేదు కదా, 6% ఉంది. ఇంకా పార్వతీపురంలో 30% ఉంది. అది ఇంపార్టెంట్. ఎడ్యుకేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచండి ముఖ్యమంత్రి గారు. గర్ల్స్కి సంబంధించి రూరల్ ఏరియాస్లో ఇంకా ఎక్కువగా స్కూల్స్ కట్టండి. ఇంకా ఎక్కువ మంది టీచర్స్ రిక్రూట్ చేయండి. డ్రాప్అవుట్ రేట్స్ని తగ్గించండి. ఎందుకంటే మన స్టేట్ లిటరసీ రేటు 67.02%. ఇన్ 2011 ఎంత ఉందో తెలుసా? మన స్టేట్ లిటరసీ రేటు 67.02% ఉంది. 2011లో 67.35% ఉంది. అంటే 2011కి ఇప్పటికీ లిటరసీ రేటు పెరగాలి, యాక్చువల్లీ తగ్గింది. 0.15% తగ్గింది. అంటే పెద్ద డిఫరెన్స్ ఏం కాదు. తగ్గలేదు అనుకోండి, బట్ స్టాగ్నెంట్గా ఉంది. దట్ ఈజ్ ఆల్సో డేంజర్. లిటరసీ రేట్ని పెంచాలి కదా, పెంచలా, అలానే ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ 2025 లిటరసీ రేట్లో ఆంధ్రప్రదేశ్ లోయెస్ట్ ఇన్ ఇండియా. మీరు కాంటే లెక్కలు చూసుకొని పోయి 72.6% లిటరసీ రేట్. ఆంధ్రప్రదేశ్ ర్యాంక్స్ అమంగ్ ది లోయెస్ట్ ఇన్ ఇండియా విత్ 2025 లిటరసీ రేట్ ఆఫ్ 72.6%. అంటే ఆ పర్టికులర్ ఇయర్కి, ఓవరాల్ కాదు, ఆ 2025కి. సో 100% గ్రాస్ ఎన్రోల్మెంట్ చేయించాలి, డ్రాప్అవుట్ తగ్గించాలి. 2030 కల్లా మీరు ఈ లిటరసీ రేట్ పెంచండి. వీళ్ళల్లో ఈ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్లో
ఎక్కువగా మహిళలు ఉన్నారు. అంటే ఉమెన్ ఎడ్యుకేషన్ని మీరు పెంచాలి. అది హెల్త్ కేర్ సిస్టము, మ్యాటర్నల్ అండ్ చైల్డ్ డెత్. ఇప్పుడు ప్రతి 1000 మందిలో ఆంధ్రప్రదేశ్లో 37 మంది చిన్నపిల్లలు చనిపోయారట. 100లో 37 కాదు, 1000లో 37 మంది. అంటే 100లో ముగ్గురు, నలుగురు, 3.7 అంటే నలుగురు. అంటే ఆంధ్రప్రదేశ్ హాస్పిటల్లో తల్లులు వాళ్ళ పిల్లల్ని కంటారు కదా, 100 మంది పిల్లల్లో నలుగురు చనిపోతున్నారంటే పిల్లలు పుట్టగానే. ఎందుకు చనిపోతున్నారు అనేది గవర్నమెంట్ అక్కడ ఫోకస్ చేయాలి. మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్, దిస్ ఈస్ ద చైల్డ్ మోర్టాలిటీ రేట్. 37/1000 ఈజ్ చైల్డ్ మోర్టాలిటీ రేట్. మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ ఈజ్ 63.78/1,00,000. అంటే 1,00,000 మందిలో 63 మంది తల్లులు చనిపోయారట. 1,00,000 మంది తల్లులు పిల్లల కంటే వాళ్ళలో 63 మంది చనిపోయారు. అంటే మేబీ 0.6% అట్లా. సరే 100 మంది అనుకో, 100లో ఒకరు అనుకోండి. ప్రతి 100 మంది తల్లులు పిల్లల కంటే వాళ్ళలో ఒక తల్లి చనిపోతుందండి పిల్లడు పుట్టగానే. ఇది 2024-25 వెస్ట్ గోదావరి జిల్లాలోనే, కేవలం వెస్ట్ గోదావరి జిల్లాలోనే 88 మంది చిన్నపిల్లలు చనిపోయారు, పుట్టగానే చనిపోయారు. 88 మంది పిల్లలు, 8 మంది తల్లులు చనిపోయారట ఓన్లీ వెస్ట్ గోదావరి జిల్లాలో. ఎందుకు చనిపోతున్నారు? పిల్లలు పుట్టగానే ఎందుకు చనిపోతారు? వై దిస్ ఇస్ మ్యాటర్నల్ రేట్ అండ్ చైల్డ్ మోర్టాలిటీ రేట్ అండ్ మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ ఎందుకు ఆంధ్రప్రదేశ్లో అనేది ది ఏపీ నీడ్ టు థింక్ ఆన్ దీస్ లైన్స్. ఓకే, సో ఇది నేషనల్ యావరేజ్ కంటే ఎక్కువ. యూత్ ఎంప్లాయ్మెంట్ని, స్కిల్ డెవలప్మెంట్ని కూడా మీరు పెంచాలి. అన్ఎంప్లాయ్మెంట్ రేటు 8.2% ఉంది ఇండియా, మన ఆంధ్రప్రదేశ్లో 8.2%. నేషనల్ యావరేజ్ 5.2% అయితే ఆంధ్రది 8.2%. అంటే నేషనల్ యావరేజ్కి చాలా ఎక్కువగా నిరుద్యోగులు ఆంధ్రప్రదేశ్లో తిరుగుతున్నారని అర్థం. ముఖ్యంగా 15 నుంచి 29 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు యాక్చువల్గా ఉద్యోగాలు చేయాలి. వాళ్ళందరూ ఇప్పుడు 17.5% అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అట. 15 నుంచి 29 మధ్యలో 17.5% అన్ఎంప్లాయ్మెంట్ రేట్. అంటే అర్థం ఏంటి? సరే ఇంకా 30 సంవత్సరాలు దాటిన తర్వాత ఇక వాడు ఏదో ఒకటి చేయాలి కదా, ఏదో ఒకటి ఇక కాంప్రమైజ్ అయిపోయి ఒక ఇంజనీరింగ్ చేసినోడు ఆటో నడుపుకోవటం ఏదో ఒకటి చేస్తున్నారని అర్థం. ఇవర్ యాక్చువల్గా 15 to 29 ఏజ్లో కరెక్ట్గా మీరు ఎంప్లాయ్మెంట్ని ఇవ్వగలిగితే దట్ ఈస్ డెవలప్మెంట్. ఆ తర్వాత మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు ఏదో జాబ్ చేస్తారు, ఎందుకంటే పెళ్ళిళ్ళు చేసుకోవాలి 30 దాటితే. ఇంజనీర్లు ఆటోలు నడుపుకోవటం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు, వాటిని ఉద్యోగం వచ్చినట్టుగా రాసుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. 15 to 29 మధ్యలో 17.5% అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, విచ్ ఇస్ నాట్ గుడ్. నేషనల్ యావరేజ్ 14.8% ఉంటే మంది 17.5% ఉంది ఆ ఏజ్ గ్రూప్లో. ఓకే, అది. సో అగ్రికల్చరల్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ కూడా ఆంధ్రప్రదేశ్ ఫోకస్ పెట్టాలి. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని. యూరియా లాంటి వాటికి మీరు సబ్సిడైజ్ ఇవ్వాలి. క్లైమేట్ వాటిని జాగ్రత్తగా ఉండాలి. క్లైమేట్ చేంజెస్ వచ్చినప్పుడు ఆత్మహత్యలు, సూసైడ్ లాంటివి తగ్గించాలి, నష్టాలను తగ్గించాలి. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికీ 40% యూరియా షార్టేజ్ వచ్చిందని, ఓకే, కాస్ట్ ప్రైస్ ఏమి ఇన్ఫ్లేట్ అవుతుందంటే 300 కోట్ల రూపాయల వరకు ఇన్ఫ్లేట్ అయిందని చెప్పేసి అంటే సమాచారం. ఖరీఫ్ అనేది 52% టార్గెట్ పెట్టుకున్నారు. ఓకే, రెయిన్ఫాల్ డెఫిసిట్, వర్షాలు సరిగ్గా పడతలేదు, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సార్ ఫైనల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ రోడ్స్, వాటర్, పవర్, మరి వీళ్ళు చెప్తున్నారు కంపెనీలు తెస్తున్నామంటున్నారు కానీ మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా ఫోకస్ చేయాలి. 1000 crores 1000 కోట్లు ఎలకేట్ చేసి రోడ్ రిపేర్లు అవన్నీ చేశారు గతంలో. 3000 కోట్లకేమో కొత్త రోడ్లకి, 1000 కోట్లకేమో ఉన్న రోడ్లను రిపేర్ చేయడానికి ఆల్రెడీ ఇచ్చారు. 11.28% ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసామని చెబుతున్నారు స్టేట్ గవర్నమెంట్. ఓకే, బట్
అవి సరిపోవు, మీరు ఇంకా చేయాలి. ఇరిగేషన్ లాంటివి అవన్నీ కూడా ఇంకా మీరు ఫోకస్ పెట్టాలి. అది చంద్రబాబు నాయుడు గారికి సలహా ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది స్టేట్ యాజ్ మై ఫస్ట్ వీడియో ఆఫ్ 2026 to Andhra Pradesh. Thank you. Namaskar.